గురుగారు, మార్గశిర గురువారాలను లక్ష్మీ వారాలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం కదా. ఈ ప్రత్యేకత రావటానికి కారణం ఏంటి? లక్ష్మీవారం అన్న పేరిట గురువారాన్ని సంబోధించే ఏకైక మాసం మార్గశీర్షం. క్రమేణా ఈ గురువారాలని లక్ష్మీవారాలుగా పిలిచే అలవాటు అనేక ప్రాంతాలలో సంవత్సర కాలం అంతా కూడా ప్రస్తుతం వ్యాపించి ఉన్నది. తిరుమలలో శ్రీవారి సేవలలో సైతం గురువారాలకు సంబంధించి పుష్పాలంకరణ సేవ, నిజపాదుకా దర్శనం తదితరాలన్నీ గురువారం నాడే నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వారంలో మనమందరం దర్శించుకునేటటువంటి అవకాశం కలిగిన వారం గురువారం. పుష్పాలంకరణ సేవ రూపం పేరిట స్వామివారికి ఉండేటటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ఈ రోజున బదులు చేసి స్వామివారికి కాస్త వెసులుబాటు, విశ్రాంతిని ఈ రోజే కల్పిస్తారు. గురువారానికి సంబంధించి గురువార వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది. మార్గశీర్ష మాసం అంటేనే చక్కటి తోవను చూపించేటటువంటి మాసం అని పేరు. మృగశిర నక్షత్ర మండల సమీపంలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి మార్గశీర్షం అని పేరు. చంద్రులకు సంబంధించి అలాగే మహాలక్ష్మికి సంబంధించి ఉన్న అనుబంధం సముద్రంలో నుంచే ఈ సోదరులు దర్శనమివ్వడం, అలాగే ధనానికి సంబంధించిన ఆధిపత్యాలు కలిగి ఉండడం. చంద్రుని కారణంగా ప్రశాంతత, లక్ష్మీదేవి కారణంగా సంపద రెండూ లభిస్తాయి. కనుక ఈ మార్గశీర్ష మాసంలో గురువారాలలో చంద్రుని అనుగ్రహంతో పొందేటటువంటి ప్రశాంతత, లక్ష్మీ అనుగ్రహంతో లభించేటటువంటి సంపద స్థిరంగా మన వద్ద ఉండడం కోసం అరటిపండు తాంబూలంగా ఇతర మహిళలకు అందించాలి. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు తీపి పదార్థాలను తోటి వారికి అందించడం, ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం లేదా వినడం, అలాగే చిన్నారి బాలికలకు, ప్రధానంగా బాలికలకు ఆహార పదార్థాలు, అలంకరణ సామాగ్రి బహుమానాలుగా అందించడం పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. ప్రత్యేకంగా గురువారం నాటి లక్ష్మీ వ్రతం ప్రదోష సమయంలో సమష్టిగా పాటించేటటువంటి పండు తాంబూల వ్రతంగా మనం అనుసరించాలి. అలాగే ప్రదోష సమయంలో మహిళలు అందరూ చేరి సమష్టిగా లలితా సహస్రనామ పారాయణ, ఒకరికి తెలిసిన భగవద్భక్తుల కథలు లేదా పురాణ కథలను ఇతరులతో పంచుకోవడం, ఒకరు చెబుతుంటే మిగతా వారంతా కూడా శ్రద్ధగా వినడం వంటివి చేసినట్లయితే ఈ గురువార లక్ష్మీ వ్రతం మనకు ఆనందాన్ని అందిస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తౌ, నిశ్చల చిత్తౌ జీవన్ముక్తి. ఈ లక్ష్యంతో గురువార ప్రదోష సమయాలను సత్సాంగత్యంతో, సత్సంగంగా మంచి మాటలు వినే, పలకరించే, పంచుకునే సమయంగా భావన చేస్తే అది లక్ష్మీప్రదం అవుతుంది. లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. ఆనందాన్ని పొందడం కోసం మనం ఇలా ఆలోచనలను శాశ్వతంగా ఉండేటటువంటి నిర్మాణ క్రమంగా మార్చుకుందాం. ఇది గురువార లక్ష్మీ వ్రతం.